వస్తా యూట్యూబ్ ఫ్యామిలీ ఎట్లున్నారు అందరూ మంచిన్నారు అనుకుంటున్నా. మనమైతే ఇలా ధూళిపేట పోతున్నాం. నేను నిశాంత్ ఉన్నాం. ఇక్కడ భూలక్ష్మమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ దగ్గర వరకు రీచ్ అయినా మనం ఇప్పుడైతే. ఇప్పుడు ఇక్కడ ఇలా ధూళిపేటలో మనం అన్ని ఫేమస్ కళాకారు గణేశుడు చేసే దగ్గర అన్ని ప్లేసెస్ విజిట్ అవుతాం. ఇలా మీ వీడియో చూపిస్తా ఎట్లున్నాయి మొత్తం, ఎంత దాకా ఫినిషింగ్ వచ్చినాయి, పెయింట్ అయిందా మొత్తం, ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ పీసెస్ ఎంత చేస్తున్నారు సేమ్ది, అలా దాని ప్రైజెస్, ఇంకా ఏ షెడ్ ఉన్నాయో మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను నేను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అన్ని చిన్న చిన్న గణేశులు కావాలంటే హోల్సేల్ గిట్ ఉంటాయి. రాజు ఇప్పుడు మనమైతే ఇక్కడ గణేష్ సింగ్ కళాకారు దగ్గరికి వచ్చినాం. ఎవ్రీ ఇయర్ ఈ గణేష్ అయితే ఇక్కడ బయటనే ఉంటుంది. గణేష్ సింగ్ కళాకారు ఆయన ఈ లోపల ఉంటాయి, రాకుంటాయి గణేష్. మనమైతే లోపలికి పోయి చూద్దాం ఒకసారి. బయట చూస్తే అయితే మనకు మస్తు పెద్దగా కనిపిస్తుంది గణేష్ ఆల్రెడీ. అందరూ ఆకేది ఇక్కడ చూడంగానే అయితే పెద్ద గిరాకు ఉంది గణేష్. సో గాయస్ నేనైతే ఇక్కడ ఫస్ట్ షెడ్ లోపలికి రాగానే అయితే అదే గణేష్ పెద్దగా అనుకున్నా మొత్తం షెడ్లా, కానీ అన్నిటికన్నా పెద్దగా అంటే గణేష్ ఇది ఉంది ఇక్కడ. ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపంలో గణేషుని కన్నా బ్యాక్గ్రౌండ్ మస్తు పెద్దగా ఉంది ఇది అయితే. గాయస్ మనకి గణేష్ చూస్తే అయితే మనకి ఇది ఇక్కడ గణేష్ సింగ్ కళాకారు దగ్గర 2023లో ఇదే మొత్తం ఫేమస్ ఉండే. తర్వాత ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ బాలాజీ ఉంది కదా, ఇది 24లో ఉండే ట్రెండింగ్. ఇప్పుడు మనకి 2025 ఏమో పురాణా పూల్ వాళ్ళు తీసుకున్నారు. సో అది ఇప్పుడు ఇక్కడ లేదు ఆ పీస్ అనేది. గాయస్ ఇది బడన్పేట్ గణేశన్ తెచ్చే షెడ్ పక్కకి ఇక్కడ ఇంకో షెడ్ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఒక గణేష్ అనేది రామ్నగర్లో తీసుకుపోయారు మన రీసెంట్గా. ఇగో సేమ్ ఇదే పీసా గణేష్ రామ్నగర్లో ఉంటుంది, మీకు చూపిస్తా తర్వాత పోయినప్పుడు అడిగి. మనము ఇక్కడ బన్సీ సింగ్ మూర్తి కళాకారు దగ్గరకు వచ్చినాము. అన్నతో మాట్లాడి మన డీటెయిల్స్ జరగాలి. ఫోన్ నంబర్ అన్న చెప్తుండే ఇక్కడ కావాలంటే ఫోన్ నెంబర్స్ గిట్ ఉన్నాయి, ఇక చూసుకోండి మీరు. ఇట కావాలంటే ఇది ఏదన్నా గణేష్ నచ్చితే మీకు చూసి బుక్ చేసుకోండి. వచ్చేసాను జల్దీ, మళ్ళీ జల్లి అయిపోతున్నాయి గణేష్ అన్నీ. जलपल्ली में भी है हमारा टेंट। अच्छा शर्ट जलपल्ली में भी? हाँ वहाँ से भी डिलीवरी होता? हाँ लक्ष्मीगुड़ा वंश के बाजू है। अच्छा ये भी कितना फीट का है भैया गणेश? 21 फीट्स ఉంటాయని చెప్తాడు అన్న గణేష్ అయితే. अभी ये गणेश बनाने के लिए कितना दिन लगा होगा? ये हमको बनाने को डई बनाने को 3-4 महीने लग जाता है। उसका डई काटना फिर ये बनाना बोल तो फिर 3-4 महीने के बाद में चालू करते थे। तो करे तक हमारे को इतना टाइम हो आता। हम 10 महीने से काम करते हैं हम लोग। చూసినారా ఫ్రెండ్స్ అందరూ, ఇది 10 months ముందు నుంచే మొత్తం అనేది వర్క్ స్టార్ట్ చేసుకోవాలని చెప్తాడు అన్న. మొత్తం అది డై మళ్ళీ లపంతో మొత్తం అంతా ప్రాసెస్ చేసేదాకా 10 months పడుతుంది. మళ్ళీ మొత్తం గణేషునికి అంతా చాలా డీటెయిలింగ్ అంతా పెయింట్ ప్రాపర్గా వేయాలంటే ఆబ్వియస్లీ టైం పడుతుంది. సో అన్న చెప్పేదైతే 10 months నుంచి ముందు నుంచి స్టార్ట్ చేసే ప్రాసెస్ ఉంటుంది. కొంచెం ఏ వాళ్ళ కదా 4-5 पीस होंगे, ये 3-4 पीस होंगे। సో గాయస్ ఇది 4-5 పీసెస్ ఉండే అంట ఈ సేమ్ గణేష్ ఇక్కడ ఈ అన్న వాళ్ళ దగ్గర. సో అన్నిటికీ అన్నీ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇక్కడ ఇది గిట్ ఉంది ఒకటి. సో అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి, ఓన్లీ ఇది ఒకటి ఉందంట. మీరు వస్తే మీకు బుక్ చేసుకోవచ్చు కావాలంటే ఈ గణేష్ అనేది. ఇంకా చిన్న గణేష్ గిట్ ఉన్నాయి, కానీ చిన్న ఎక్కువ లేవు ఇక్కడ, ఓన్లీ 2 ఉన్నాయి. భయ్ దో హే అవి ఈ 2 అయితే ఉన్నాయంట చిన్న సైజు. सब तरफ के आते लोग। बहुत आते तो बेंगलोर को चले गए 2 गणेश। हाँ 2 गणेश कल्पा को चले गए। कड़पा 2 बैंक। हाँ पश्चिम जलपल्ली। हाँ यहाँ बुकिंग करके उधर से डिलीवरी। గాయస్ మనమైతే ఇప్పుడు బడన్పేట గణేష్ తెచ్చే దగ్గర వచ్చినాము షెడ్ దగ్గరికి. కానీ చూస్తే అయితే అన్ని గణేషులు
ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనుకుంటా, మోస్ట్లీ అయిపోయినాయి గణేషులన్నీ. కొన్ని ఇంకా మొత్తం ఫినిషింగ్ కావాలి, మీరు చూసుకోవచ్చు. కొన్ని పెయింటింగ్ కావాలి, ఇంకా కొంచెం ఇట్లా చిన్న చిన్న వర్క్ ఉన్నాయి, తొండము చెయ్యి. మోస్ట్లీ అయితే అయిపోయినాయి. भाई बड़न पे तो गणेश को कल डिलीवरी चलेंगे। कल डिलीवर चलेगा। और एक इधर सेम पीस है क्या पूछो तो? नहीं, जलपल्ली के पास ही जलपाई कल था एक, उसकी डिलीवरी गई कल ही। तो वो वाला एक ही पीस बनाया थे। यहाँ पे एक पीस है गोडाउन के पास, वहाँ पे जलपल्ली के पास। कौन सा मॉडल? वो वाला मॉडल उसमें बड़ा वाला, हाँ ये नहीं। इसमें अरे शिवुड टाइप ఉంది. అక్కడ షూ టైప్ ఉన్నాయి. నేనైతే ఈ షెడ్కి వచ్చిన మాట ఇక్కడ ఎందుకంటే ఇట్లా బయట చూస్తుంటే నార్మల్గా ఈ గణేష్ ఒక్కన మస్తు అనిపించింది, మస్తు అట్రాక్టివ్ ఉంది గణేష్ అయితే. ఇట్లా మంచిగా కూర్చొని ఇట్లా బొజ్జతో. ఇది డబుల్ షేడ్ గణేష్ ఉంటుంది ఒకటి ముంబైలో, చాలా ఫేమస్ అది. ఇట్లా తొండం రైట్ సైడ్ ఉంటుంది, మీటర్ సేమ్ అట్లనే ఉంది. మళ్ళీ ఇక్కడ గణేష్ ఉంది రైట్ సైడ్ చేతనేమో షూ ఉన్నాము. మళ్ళీ ఇంకా ఇక్కడ ఏమో పార్వతి మాత ఉంది. ఇట్లాంటి పీసెస్ ఇక్కడ ఇంకా 2-3 ఉన్నాయి. మళ్ళీ ఇంకా మనకి ఇక్కడ టోటల్ 4 వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ 3 సేమ్ ఉన్నాయి, మళ్ళీ అక్కడ 3 సేమ్. గాయస్ నేనైతే బయట చూసి ఓన్లీ 2-3 పీసెస్ ఉన్నాయి అనుకున్నా, కానీ ఇక్కడైతే చాలా ఉన్నాయి పీసెస్. సో లేట్ చేయకుండా వచ్చేసి తీసేసుకోండి, మీకు ఏదైనా గణేషుడు నచ్చుతాయి. ఇక్కడ అన్న అయితే పెయింటింగ్ వర్క్ చేస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద గణేషులను కలిసి జల్లి తీసుకోవడానికి క్రేన్ ఈజీ ఉండడానికి ఇన్న గలీలు ఉన్నాయి. కొత్త మోడల్ ఉంది ఇది గణేష్ అయితే. రాకు మొత్తం 6 హ్యాండ్స్. అరే 6 హ్యాండ్ గణేష్ పోయాడు. వెంకటేశ్వర స్వామి రూపం ఉంది, మళ్ళీ ఇంకా 6 హ్యాండ్స్ ఉన్నాయి, వస్తుంది. అసలు 2 వీక్స్ బిఫోర్ వచ్చిండే మేము ఇంటికి దుల్పేట్కి, కానీ చాలా గణేషులకి ఇంకా పెయింట్ కాలేకుండే. ఇక అట్లా అని చెప్పి అప్పుడేం వీడియో తీయలే నేను, కానీ ఇప్పుడు ఇవాళ వచ్చిన ఇలా ఇప్పుడు చూపిస్తున్నా మీ అందరికీ. ఇక్కడ ఇగో ఈ గణేషుని తీస్తుంది. రాజు ఇగో అన్న వాళ్ళదంట గణేష్. ఇక్కడ శ్రీ గణేష్ అసోసియేషన్ అంట వాళ్ళ అసోసియేషన్ పేరు గణేష్ ఉంది. అయితే ఖమ్మం తీసుకోవచ్చునంట ఈ గణేషుని ఇప్పుడు. సో అందుకే మొత్తం ఇక్కడ వెల్డింగ్ కొట్టించారు, మళ్ళీ ఏం డిస్టర్బ్ కావద్దని చెప్పి. జై శ్రీరామ్. ఇక్కడ మనకి ఇక్కడ హనుమంతుని టెంపుల్ ఉంది కదా, హనుమంతుని టెంపుల్ ఇక్కడ పక్కన గల్లీలో నుంచి ఇక్కడ మనకి ఫేమస్ ఉంటుంది. ఇప్పుడు దుల్పేట్ల లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అని చెప్పి మనకి ఎవ్రీ ఇయర్ బాలాపూర్ గణేష్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. గణేష్ని చూపిస్తా ఎట్లుందో. గాయస్ ఇది బాలాపూర్ గణేష్ అని చెప్పిన ఇగో ఇదే సేమ్ బాలాపూర్ గణేష్. అయితే ఇట్లాంటిది ఇక్కడ ఈ షెడ్ మొత్తంలో చాలా పీసెస్ మొత్తం అవే ఉంటాయి సేమ్. ఎవ్రీ ఇయర్ బాలాపూర్ గణేష్ అనేది బ్లింకింగ్ ఐస్ ఉంటాయి. ఈసారి స్పెషల్ ఒకటి ఏంది అంటే మన కిరీటం ఉంటుంది కదా గణేషుని నెత్తిపైన, ఆ కిరీటంకి స్పెషల్ ఉంది ఈసారి ఈ ఇయర్. ఇక్కడ కిరీటం పైన ఉంది కదా, అది మహాకాళేశ్వర్ల శివుడు కేసు ఉంటుంది కదా, ఆ రూపంలో ఉంది. అలా ఇంకోటి ఇది స్పెషల్ ఏంటంటే హైలైట్ లేదు, ఇక్కడ ఇది 3వ కన్ను ఉంది కదా, 3వ కన్ను అనేది ఇట్లా బ్లింకింగ్ అవుతుంది. సో ఈ ఇయర్ 2025లో ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు మనం బాలాపూర్లో. వయసుగా ఇందాక చెప్పిన బాలాపూర్ గణేష్ ఒకటి శివుని రూపంలో అది బ్లింక్ అవుతుంది అని చెప్పి 3వ కన్ను. సో ఇదే అనమాట మొత్తం గణేషుని బొట్టు అయితే కిరాక్ ఉంది ఇక్కడ. మళ్ళీ అది కన్నా కాటుక పెట్టినట్టు. ఇక్కడ ఐస్ అంతా ఫినిష్ కావాలి మొత్తం. ఇక్కడ ఈ గణేషుని అయితే మొత్తం ఫినిషింగ్ అయిపోతుంది పెయింట్. అన్న అయితే కూర్చొని మస్తు డీటెయిలింగ్ మంచిగా చేస్తుండు. గాయ్స్ ఇప్పుడైతే మనం వన్ ఆఫ్ ద ఫేమస్ కళాకారు దగ్గరికి వచ్చేసాం, సుందర్ కళాకారు ఇక్కడ దూర్పేట్ల. సో ఇక్కడ ఎగ్స్ గణేషులు ఉంటాయి మొత్తం.
లోపల పోయినాక మీకు అన్నీ చూపిస్తా. సుందర్ సింగ్ కళాకార్ దగ్గర ఇగో ఇక్కడ ఇది చూడాలి, ఇది అనమాట. మళ్ళీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ వైడెస్ట్ ఇక్కడ ఈ షెడ్ ఓపెన్. ఇంకా మనకి ఇప్పుడు రీసెంట్ ఒక మూవీ ట్రెండ్ అవుతుంది కదా, ఒకటి నరసింహస్వామిది. సో ఆ మోడల్ని అది పెట్టి ఇట్లా తీసిరనమాట, గణేశం చేసారు. యాక్చువల్ నాకు ఈయన పేరు తెలియకుండా ఉంటాయి, రీసెంట్ మొన్న మూవీ చూసిన కాబట్టి ఈయన ప్రహ్లాదుడు అని తెలిసింది, నరసింహస్వామి ఎంబడి ఉంటారు. ఇక్కడ మనం చూసుకుంటే అయితే ఇట్లా సూర్య భగవాన్ పైన ఇక్కడ గణేష్, ఇక్కడ హార్సెస్ వచ్చినాయి, మళ్ళీ ఇక్కడ మొత్తం ఇట్లా అవి ఫ్రాంక్ చెప్పాలి నాకు ఇది చూస్తే అయితే మొత్తం రాకేలే గుర్తొస్తుంది. ఇక్కడ ఇట్లా ఇట్లా ఇది డైమండ్స్ వర్క్ అనేది చాలా ఉంది, మొత్తం రియలిస్టిక్ ఇట్లా లుక్ తేవడానికి. మళ్ళీ ఇక్కడ మనం ఈ గణేష్ చూసుకుంటే అయితే మస్తు ఉంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ గిట్ట వస్తుంది కలికి కిరాక్. మళ్ళీ ఇట్లా పెయింటింగ్ చూడొచ్చు మీరు, మొత్తం అవుట్లైన్ అయితే కిరాక్ వేసారు. ధూళిపేటలో నేనైతే ఇది ఒక్కటే పీస్ చూసిన అనమాట, వేరే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే ఇట్లా ఇప్పుడు రీసెంట్గా ఈ మూవీ అనేది చాలా హిట్ అయింది కదా, సో అట్లా ఇంకా చాలా ఏమైనా వెరైటీస్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. కానీ మొత్తంలో నరసింహస్వామితో నాకు అనిపించింది అయితే ఇది ఒకటే పీస్ అనమాట. ఇవి బ్రో వాళ్ళదే అంట, ఇది ముక్కోటి దేవతల గణేష్. ఇది బ్రో వాళ్ళు బుక్ చేసినారు. గాయ్స్ మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా, సో ఈ గణేష్ ఈ బ్రో వాళ్ళు తీసుకోరు. సో ప్రైజ్ 1.6 lakhs అంట. సో ఈ బ్రో వాళ్ళు బుక్ చేసేసారు. ఇట్లా నిలబడి ఉన్న గణేషులు అయితే చాలా రేర్, తక్కువ ఉంటాయి. దాంట్లో ఈ గణేష్ అయితే మొత్తం ఫినిష్ అయిందని చెప్పవచ్చు. చాలా గణేషులు ఉండే నిలబడి కానీ కంప్లీట్ ఫినిష్ కాలేకుండే అది. ఈ గణేష్ అయితే మొత్తం కంప్లీట్ ఫినిష్ అయింది, ఇంకా హైలైట్ ఉంది. ఇది ఏ మోడల్ అంటారో నాకు తెలియదు బ్రో. మీ వీడియో చూసే దాంట్లో వరకన్నా ఇది ఏ మోడల్ గణేష్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి తెలియజేయండి. చూసిన కళాకారు దగ్గర ఇంకా మేకింగ్ ప్రాసెస్ నడుస్తున్నాయి లోపల మొత్తం, ఇంకా చాలా ఉన్నాయి గణేషులు. ఈ షెడ్ మెయిన్ హైలైట్ గణేష్ అయితే ఇది ఉంది, మొత్తం కిరాకాలి. 25 మెంబర్స్ వచ్చారంట యూపీ నుండి. అయిపోతే ఆ 10 days ఉంది కదా అంటే అయిపోతుంది అని చెప్తుంది. డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారంట. 25 మెంబర్స్ స్ప్లిట్ చేసుకుంటున్నారు, ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్. మొత్తం ఫినిష్ అయినాక ఇట్లా అవుతుంది అనమాట గణేష్. అప్పట్లో ఖైరతాబాద్ ఇట్లనే పెడుతుండే, ఇట్లా నిలబడింది. గణేష్ అయితే కిరాకుని చూడండి ఫేస్ అసలు. గాయ్స్ ఇప్పుడు మనం అయితే రిటర్న్ ఇంటికి కొట్టేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు బాగానే స్టార్ట్ అయింది. తెలుసు కదా మన హైదరాబాద్ రోడ్లు ఎట్లుంటాయి. మన రేవంత్ అని ఏం చేసి మన రోడ్లో మొత్తం ఏం డెవలప్మెంట్ ఉండదు, ఏముండదు. ఆమె చేస్తే అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటాడు, ఏది ప్రాపర్గా ఉండదు కరెక్ట్గా. ఇంకా మళ్ళా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతే ఎందుకు అని చెప్పి రిటర్న్ ఇంటికి కొట్టేస్తాం. చలో రైడ్, మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఇంతకీ సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.